లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మనం షేక్ గాలిబ్ సాహెబ్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ సంఘం యొక్క సభ్యులు ఆయనకి నివాళులు అర్పిస్తూ దానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన చేసినటువంటి సేవలకు గుర్తుగా ఈ రోజు వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు, దానికి సంబంధించిన విషయాలు, వారి యొక్క డిమాండ్స్ గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు షేక్ సయ్యద్ బాషా, తెలంగాణ నూరు భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు ఈ కార్యక్రమం సందర్భించుకొని మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ? స్వర్గీయ మా గాలిబ్ గారు దూదేకుల కులం పట్ల, దూదేకుల జాతి పట్ల, దూదేకులు పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాట ఉధృతం చేసిన వ్యక్తి. అదే సమయంలో అట్ ద సేమ్ టైం తనకి వృద్ధులన్నా, అనాథలన్నా, వికలాంగులన్నా అమితమైన ప్రేమతోటి తను గాని తన పిల్లలు గాని ఎప్పుడైనా బర్త్డేలో ఎలాంటి అవకాశాలు ఉన్నా ఆశ్రమంలో జరుపుకునే వాళ్ళు ఆశ్రమం ఇచ్చారు. అదే క్రమంలో గాలిబ్ గారు లేకపోయినా గాలిబ్ గారు ఆశయాల కోసం పోరాటం, గాలిబ్ గారు దూదేకుల కోసం చేసిన పోరాటాలు ముందుకు తీసుకుపోయే క్రమంలో మేము కూడా వారు ఏదైతే ఇష్టపడతారో ఆ వృద్ధాశ్రమంలో మేము వాళ్ళు చేసిన సేవాభావాలను గుర్తు చేసుకుంటూ మా దురదృష్టం వాళ్ళు చేసుకుంటూ ఆయన కూడా మేము ఈ రోజు నివాళులు అర్పించాల్సిన దురదృష్టం ఏర్పడింది. ఆయన కోసం ఏ కార్యక్రమాలైనా దూదేకుల కులం కోసం ఎంత దూరం పోవడం కన్నా మా దూదేకుల జాతి ముందుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ మీరు? మేము ఇక్కడ లేని వాళ్ళకి, ఈ ఆశ్రమంలో వృద్ధులకి, వికలాంగులకి, మానసిక వికలాంగులకి ఎంతో కష్టపడి ఈ క్రిస్టియన్ మైనార్టీ నుంచి మదర్ టెరెసా ఆశ్రమము, మదర్ టెరెసా గారు మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మురికివాడల్లో ఉన్నోళ్ళు, అతి బిలో ప్రావర్టీ అంతా బీద వాళ్ళకి సేవ చేసింది. అదే స్ఫూర్తితోటి మా గాలిబ్ గారు కూడా ఆ సేవ చేయాలి, వాళ్ళకి చేయాలని చిన్నప్పటి నుంచి, గాలిబ్ గారు అంటే ఎవరు కాదు, నా సొంత బాబు గారు, ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగింది కాబట్టి ఆయన ఎలాంటి తత్వం, పేదలకు ఎట్లా సాయం చేయాలనుకుంటారో చిన్నప్పుడు చూసిన వ్యక్తి కాబట్టి నేను ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో దానికి వాళ్ళకి భోజనాలు పెట్టడం కానివ్వండి, పనులు పంపిణీ చేయడం కానివ్వండి, దుస్తులు తీయటం కానివ్వండి, రేపు ఏదో అవసరం ఉందో చెప్పాం వాళ్ళకి కూడా. ఇంకేదైనా మా సంఘం నుంచి కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, గాలిబ్ గారు కుటుంబ సభ్యులు కానివ్వండి, కుటుంబ సభ్యుడిగా కానివ్వండి, మీరు మా ఎటువంటి సాయం కోరినా కూడా ఈ ఆశ్రమంకి ఎటువంటి సాయం చేయడం కానీ మేము ముందు ఉంటాను కూడా ఆ యజమాని కూడా తెలియడం జరుగుతుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు షేక్ రహీం అండి, నూరుభాషా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్థానిక మన గ్రామంలో నివసించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముందుగా మీ సుమన్ టీవీ వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. అలాగే మా ఇప్పుడు భాషా గారు చెప్పినట్టు మా యొక్క దూదేకుల సమస్యలు చాలా నీచ నికృష్టంగా ఉండడం జరిగింది. ఎందుకంటే మా దూదేకులు చాలా నీచ స్థాయి, చాలా కింది స్థాయి నుంచి ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంత అభివృద్ధి చెందినా కానీ పాన్ షాపులు, చెప్పుల షాపులు పనిచేసుకుంటూ దర్జీ వృత్తి మన ఏది మిషన్ కుట్టుకుంటూ ఈ విధంగానే జీవన సన్నాయి సాగిస్తున్నారు. దానికి ప్రభుత్వం యొక్క వివక్ష చాలా ఉంది. ఎందుకంటే మేము భాషా గారు చెప్పినట్టు కూడా మేము పుట్టిన కంచి వచ్చిన దాకా కూడా ఇస్లాం పద్ధతిని పాటిస్తాం. ఇండియన్ ముస్లిం అంటే యాక్చువల్గా ఇండియన్ ముస్లిం అంటే దూదేకుల ముస్లిం, ఇండియన్ ముస్లిమ్స్. మీద వీళ్ళందరూ కూడా వలస వచ్చి అప్పుడు బాబర్ కాలం వలస స్థిరపడిన వాళ్ళు ముస్లిం, వాళ్ళు ఇప్పుడు ముస్లింగా చలామణి అవుతూ వాళ్ళు మీ ఈ విధంగా మీరు ప్రశ్నించి చూసినట్టయితే ప్రతి కలెక్టరేట్లో కానీ, ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ బీసీబీ సర్టిఫికేట్తోనే వాళ్ళు జాబులు చేస్తున్నారు. ఇప్పటికి స్టిల్ ఎంక్వైరీ చేసి బయటపడుతుంది. అంటే మా సర్టిఫికేట్లు అప్పుడు కూడా మేము వెనకబడి ఉండటం వల్ల మా సర్టిఫికేట్లు ఉపయోగించుకుని వాళ్ళు జాబులు చేస్తూ ఇప్పుడు మీరు 4% రిజర్వేషన్ ఇప్పుడు ఏదైతే అడిగామో దానికి వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు బీసీబీ రిజర్వేషన్ అనుభవించారు. వీళ్ళు దాంట్లో ఉన్నది కాబట్టి వాళ్ళని బీసీఈలో కలపడానికి వీలు లేదు అనే ఒక వాళ్ళు దాని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని వివక్ష చూపించి మమ్మల్ని ఇప్పటికి కూడా అధికారికంగా వాళ్ళతో చేతి కలుపుకొని మమ్మల్ని ఇంకా అనగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతి గ్రామంలో కూడా దూదేకుల ముస్లిం అనే నిజాయితీగా ఉంటాడు. ఎందుకంటే సైన్స్లో ఉత్ప్రేరక పదాన్ని వాడతాం. చర్యలో పాల్గొనకపోయినా చర్య వేగాన్ని పెంచుతారు. అదే మన దూదేక సాహిబ్లో కూడా ఏంటంటే వీళ్ళు పదవులు లేకపోయినాగా ప్రతి గ్రామంలో కూడా రాజకీయంలో వీళ్ళే ముందు. ఎందుకంటే ఒక ఉత్ప్రేరకం అలాగా పనిచేస్తూ ఒక సంఘాన్ని కూడా ఉత్పన్న చేయడానికి రాజకీయ నాయకులు చాలా మంచి ఒక నమ్మకంతో ఉపయోగపడతారు. కానీ రాజకీయాలు వచ్చి రాజకీయాలు ఏం చేస్తారు, దాన్ని అవకాశంగా తీసుకొని ఎన్నికల వరకు వాళ్ళు ఉపయోగించుకున్న తర్వాత కూరలో కరివేపాకలాగా వీరి పరం జరుగుతుంది. సో ఈ విధంగా దీని జరుగుతుంది కాబట్టి మీరు మా యొక్క విన్నపాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మా యొక్క స్థితిగతుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు దూదేకులకు మంచి న్యాయం చేయాలి చేరుకుంటూ నాకు ఈ అవకాశం సుమన్ టీవీ వారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుని ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. నా పేరు జానీ బేగం. నన్ను పకీర్ సాబ్ గారు ఈ సంఘంలోనికి తీసుకురావటం జరిగింది. తర్వాతకి ఆయన కాలం చేశారు. తర్వాతకి మన గాలిబ్ గారు వచ్చారు. ఆయన కరోనాలో ఆయన ఇచ్చేశారు. కాకపోతే మాది ఒక్కటే, బీసీఈ సాధించే వరకు మహిళలుగా మేము మా వంతు కృషి చేస్తామని, మా ఆశయాలు, మా సిద్ధాంతాలని మా భాష అన్న వెనకాల నుండి మేము నడిపించుకుంటామని తెలియజేస్తున్నాం. గాలిబ్ గారి ఆశయం కోసం ఏదైనా సాధిస్తాం. దూదేకుల సంఘ వ్యవస్థాపకులు షేక్ ఫకీర్ సాబ్ గారు, అట్లాగే క్రిస్టియన్సులు మన గాలిబ్ సాబ్ గారి ఆశయాల కొరకి నేను మన సుమన్ టీవీ వారి ముందు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
నా పేరు ఎస్కే సైదులండి. ఒకటి, మాకు ఏ ప్రభుత్వం చూసినప్పటికైనా మమ్మల్ని అనగతొక్కటే తప్ప మమ్మల్ని ఏ ఒక్క ప్రభుత్వం కూడా మమ్మల్ని పైకి తీసుకొచ్చింది లేదు. ఏ పల్లెటూరులో గ్రామ పంచాయతీలో గానీ, సిటీలో గానీ, లేకపోతే మున్సిపాలిటీలలో గానీ మీరు దూదేకులో ఇంతమంది ఉన్నారు రాండి అని చెప్పి ఒక్కరు పిలువరు. కనీసం ఇతర కులాలు చూడండి, పద్మశాలీలకి వాళ్ళకి మగ్గాలను వేసుకుందాని గానీ, దారాల గానీ, దేని గానీ వాళ్ళకు ఎంతో అంత ఆర్థిక సాయం చేసేది. ఫిష్ చేపలు పట్టుకునే వాళ్ళకి, మత్స్యకారులకి వాళ్ళకి వెహికల్స్ ఇచ్చేది, వాళ్ళకు పొలాలకి పైసలు ఇచ్చారు, వాళ్ళని చూశారు. అట్లాగే ప్రతి ఒక్క కులానికి హెల్ప్ చేశారు తప్ప లాస్ట్కి వచ్చేసరికి మా దూదేకుల సంఘం అనేది ఏ రాజకీయ నాయకులు, ఇటు టీఆర్ఎస్ అయింది, ఇటు కాంగ్రెస్ అయితుంది. కాంగ్రెస్ కు తెలుసు మమ్మల్ని పిలిచి ఓట్లు వేయించుకునేది. కాకపోతే మాకు తేడా వస్తుందంటే మేము అందరం కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. మాకు ఏం చేశారు, మమ్మల్ని ఎందుకు మీరు గుర్తించటం లేదు, మమ్మల్ని ఇది చేసేయండి. ఇప్పుడు మా నాయకులు ఏం చేస్తున్నారంటే, నేను నాయకుడు అంటారు కానీ ఆయన దగ్గర పొద్దున్న లేతే గులాంగిరిలే చేస్తారు తప్ప ఏందండి మరి మా కులాన్ని ఎందుకు మీరు పైకి తీసుకురావట్లేదు? మాకు బీసీ బీల నుంచి బీసీ ఈలకి ఎందుకు తెప్పియలేకపోతున్నారు? ఏడ తేడా వస్తుంది? మేము మా బలం ఎంతో చూపిస్తాం ఒకసారి అనేది లేకుండా అయింది. దానివల్ల మేము అందరం వివక్షకు గురై కూడా మేము వెనకకే పోతున్నాం తప్ప ముందుకు రాలేకపోతున్నాం. మమ్మల్ని అందరినీ కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గవర్నమెంటే కానీ, లేకపోతే బీఆర్ఎస్ఏ కానీ, టీఆర్ఎస్ఏ కానీ, ఎవరికైనా అందరికీ తెలుసు కనీసం 18 లక్షల మంది చిల్లర ఉన్నారు మన దూదేకుల జనాభా. అలాంటి జనాభాని కూడా గుర్తించకుండా వాళ్ళు ఓట్లకి ఎప్పుడు వాడుకొని తర్వాత వీళ్ళెవరో మాకు తెలియదు అన్నట్టు వదిలిపెట్టేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరికి తెలుసు, మేము ప్రతి ఒక్క ఖమ్మంలో 60 వార్డులు ఉన్నాయి. 60 వార్డులలో లెక్కేసుకునేప్పటికైనా 20% లెక్కేసినప్పటికైనా మేమే మెజార్టీ వస్తాను. మరి మేము తగ్గితే వాళ్ళకి అప్పుడు ఎట్లుంటుందో తెలుస్తుంది. మేము ఏంటంటే మాలో కూడా ఐక్యత నేను పెద్ద కావాలని ప్రతి ఒక్కళ్ళు పేర్లు ప్రకటించుకుంటారే తప్ప అక్కడ చేసేది వాళ్ళు పెద్దలు ఫకీర్ సాబ్ గారు ఎట్లా చేశారో మొత్తం రాష్ట్రాన్ని నడిపించారు, గాలిబ్ గారు రాష్ట్రాన్ని నడిపించారు. ఇవాళ మన దగ్గర వాళ్ళు రాష్ట్రం అంటారు కానీ ఎవరిని కూడా ఒక 10 మందిని వేసుకొని తీసుకుపోయి ఒక నాయకుడికి మేము ఇంత సత్తా ఉన్నది మాకు, మీరు ఎందుకు మమ్మల్ని కలగజేసుకుంటా లేదని చెప్పి అడిగే దమ్ము లేకుండా అయిపోతుంది. వాళ్ళ దగ్గర మనం పోయి అయ్యా మాకు ఏదైనా చూడండి అంటే వాళ్ళు ఇప్పటికి 2-3 సంవత్సరాలు దాటిపోయింది, మనల్ని చూసే దిక్కు లేదు, ఏది లేదు. దయచేసి ఇప్పటికైనా మనం అందరం ఐక్యంగా ఉండి మన సత్తా ఏందో ఒకసారి చూపించుకున్న తర్వాత వాళ్ళే మనల్ని పిలుస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం సుమన్ టీవీ గారికి, సంతోషం.